టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో 5th చాప్టర్ న్యాయ వ్యవస్థ. పాలిటీకి సంబంధించిన ఈ చాప్టర్లో మెయిన్ పాయింట్స్ అయితే చాలా తక్కువ ఇచ్చారండి. ప్రాక్టీస్ బిట్స్ అయితే ఎక్కువ ఇచ్చారు. దాదాపు 31 బిట్స్ వరకు ఉన్నాయి. ఒకసారి మనం ఈ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. మన క్లాస్ కన్నా ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. రాజ్యాంగాన్ని వివరించి తీర్పునిచ్చే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ న్యాయ వ్యవస్థ, సెకండ్ పార్లమెంటు, థర్డ్ పోలీస్, ఫోర్త్ శాసనసభ. ఫస్ట్ ఆప్షన్ న్యాయ వ్యవస్థ. ఫ్రెండ్స్, మీకు ఈ 4 ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా లేకుంటే జస్ట్ ఆన్సర్ ఒకటి చెప్పమంటారా? నాకు కామెంట్ ద్వారా చెప్పండి. 4 ఆప్షన్స్ చెప్పడం వల్ల వీడియో లెంగ్త్ అవుతుందనేసి అన్నారండి. సో మీకు ఓన్లీ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా లేకుంటే 4 ఆప్షన్స్ చెప్పమంటారు? కింద కామెంట్ అయితే చేయండి. సెకండ్ క్వశ్చన్, గాయం లేదా నష్టాన్ని సరిదిద్దడానికి ఇచ్చిన డబ్బు కోసం ఉపయోగించే పదం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ విరాళం, సెకండ్ పరిహారం, థర్డ్ 1 మరియు 2, ఫోర్త్ వీటిలో ఏది కాదు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పరిహారం. థర్డ్ క్వశ్చన్, చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘనకు సంబంధించిన చర్య ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఉల్లంఘన, సెకండ్ నిర్దోషి, థర్డ్ వివాదం, ఫోర్త్ ఇవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఉల్లంఘన. ఫోర్త్, భారతదేశంలోని న్యాయ వ్యవస్థ మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రాష్ట్రం మరియు రాష్ట్రం, సెకండ్ రాష్ట్రం మరియు పౌరుడు, థర్డ్ పౌరుడు మరియు పౌరుడు, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్, మన రాజ్యాంగానికి తుది వ్యాఖ్యత. ఫస్ట్ ఆప్షన్ న్యాయ వ్యవస్థ, సెకండ్ ప్రభుత్వం, థర్డ్ కార్యనిర్వాహక, ఫోర్త్ శాసనసభ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, న్యాయ వ్యవస్థ. సిక్స్త్, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ 31, సెకండ్ 25, థర్డ్ 11, ఫోర్త్ 1. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 25. సెవెంత్, సివిల్ చట్టం ప్రకారం ఏ రకమైన కేసులు నిర్ణయించబడతాయి? ఫస్ట్ ఆప్షన్ విడాకులు, సెకండ్ అద్దె విషయాలు, థర్డ్ భూమి అమ్మకం, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్, వ్యక్తుల హక్కులను హాని మరియు గాయంతో వ్యవహరిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సివిల్ లా, సెకండ్ కాంట్రాక్ట్ లా, థర్డ్ ప్రొసీడ్యూరల్ లా, ఫోర్త్ క్రిమినల్ లా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సివిల్ లా వ్యక్తుల హక్కులకు హాని మరియు గాయంతో వ్యవహరిస్తుంది. నైన్త్, ఆహార హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 25, సెకండ్ ఆర్టికల్ 21, థర్డ్ ఆర్టికల్ 22, ఫోర్త్ ఆర్టికల్ 23. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ప్రతి భారతీయ పౌరుడికి కోర్టుల ద్వారా న్యాయం పొందే హక్కుని ఇలా పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ సమానత్వపు హక్కు, సెకండ్ స్వేచ్ఛా హక్కు, థర్డ్ రాజ్యాంగ పరిహార హక్కు, ఫోర్త్ సాంస్కృతిక హక్కు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజ్యాంగ పరిహార హక్కు. 11th, PIL యొక్క పూర్తి రూపం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పరిమితులు, సెకండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, థర్డ్ పబ్లిక్ ఇంట్రెస్టింగ్ చట్, ఫోర్త్ పీపుల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 12th, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క ఆలోచన ఎవరిచే అందించబడింది? ఫస్ట్ ఆప్షన్ భారత రాష్ట్రపతి, సెకండ్ భారత ప్రధానమంత్రి, థర్డ్ భారత సుప్రీంకోర్టు, ఫోర్త్ పార్లమెంట్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్, భారతదేశం ఎప్పుడు రిపబ్లిక్ అయ్యింది? ఫస్ట్ ఆప్షన్ 1950, సెకండ్ 1976, థర్డ్ 1965, ఫోర్త్ 1947. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్ చూడండి. సొంతంగా హైకోర్టు ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం పేరు? ఫస్ట్ ఆప్షన్ పాండిచ్చేరి, సెకండ్ ఢిల్లీ, థర్డ్ చండీగఢ్, ఫోర్త్ డామన్ మరియు డయ్యూ. దీనికి ఆన్సర్ ఏందో కామెంట్ చేయండి.
సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 15 ఏ కోర్టు అత్యున్నత స్థాయిలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టు, సెకండ్ దిగువ కోర్టు, థర్డ్ జిల్లా కోర్టు, ఫోర్త్ హైకోర్టు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ సుప్రీంకోర్టు. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను 15 వరకే ప్రాక్టీస్ బిట్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు లేదు వీడియో లెంగ్త్ అయినా పర్వాలేదు చెప్పండి అంటే నేను చెప్తానండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన క్లాస్ నచ్చితే ప్లీజ్ షేర్ కూడా చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా మరి?